మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో చిల్డ్రన్ మనం 6.5 లో ఫస్ట్ రోమన్ చెప్పుకున్నాం కదా చిల్డ్రన్. సో ఈ రోజు మనం సెకండ్ రోమన్ చెప్పుకుందాం. సో ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్, పేజ్ నెంబర్ 149. 149 లో ఫైండ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ త్రూ ఎస్టిమేషన్, సెకండ్ వన్. అయితే ఎస్టిమేషన్ అనేది మనం ఇంకా దీని గురించి టాపిక్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోలేదు. 149 లోనే చూడండి, ఎస్టిమేటింగ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ ఏ నెంబర్ అని ఉంది కదా, 6.15 అని. ఆ ఎక్సైజ్ 6.5 కి పైన మనకు ఒక టాపిక్ ఉంది, చిన్న టాపిక్. ఆ చిన్న టాపిక్ ఏంటిది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది వస్తే దాంట్లో నుంచి మనకి సెకండ్ రోమన్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా? ఎస్టిమేటింగ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ ఏ నెంబర్. Estimating the cube root. Estimating the cube root of a number. Estimating the cube root of a number. 9261. First number 9261. చూడండి చిల్డ్రన్, ఇక్కడ 9261 అనేది ఒక నెంబర్. అయితే ఈ నెంబరు పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందా లేదా అనేది మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయకుండానే ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం ఇప్పుడు చేసుకుంటాం. అంటే ఎస్టిమేటింగ్ చేస్తాం అనమాట. ఎస్టిమేటింగ్ చేస్తే వచ్చేటువంటి ఆన్సర్ ఏంటి అని. సో ఎస్టిమేటింగ్ చేయకుండానే దీనికి, అదే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయకుండానే దీనికి మనం ఏం కనుక్కోవాలి? క్యూబ్ రూట్ కనుక్కోవాలి. ఎస్టిమేటింగ్ ద్వారా క్యూబ్ రూట్ కనుక్కోవాలన్నమాట. జనరల్ గా మనకి ఏదైనా ఒక నెంబర్ ఇస్తే ఏం చేస్తున్నాం? క్యూబ్ రూట్ కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేస్తున్నాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో రూట్ లోపల 3 ఉంటే బయటకు ఒకటి తీసుకొచ్చుకుంటున్నాం. ఆ బయటకు వచ్చిన వాటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకు కావాల్సినటువంటి క్యూబ్ రూట్ వస్తుంది. అది నేను నిన్న ప్రీవియస్ క్లాస్ లో చెప్పిన ప్రాసెస్ అంతా, నిన్న క్లాస్ లో చెప్పిందంతా ఇదే కదా. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ ఏమి చెయ్యొద్దు. చెయ్యకుండానే ఎస్టిమేషన్ ద్వారా ఇచ్చిన నెంబర్ కి మనం క్యూబ్ రూట్ ని ఫైండ్ అవుట్ చేయడం అనమాట. హౌ టు ఫైండ్ అవుట్ ద క్యూబ్ రూట్ బై ఎస్టిమేషన్ మెథడ్. చూడండి, ఇక్కడ 9261 is a 4-digit number. It is a 4-digit number. Then we divided in 2 parts in this number. 2 parts గా డివైడ్ చేసుకోవాలి. సో 2 parts గా డివైడ్ చేసుకోవాలి అంటే ఎలా డివైడ్ చేయాలంటే, 1s, 10s, 100s ప్లేస్ లో ఉన్న నంబర్ ని 3 నంబర్స్ ని ఒక గ్రూప్ గా చేసుకోవాలి. 261 ని, తర్వాత 9 ని ఒక గ్రూప్ గా చేసుకోవాలి. సో 261 ఈజ్ ఫస్ట్ గ్రూప్ and 9 is second group. ఇది సెకండ్ గ్రూప్. ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ గా డివైడ్ చేసుకుంటాం. ఇప్పుడు 261 ఉంది కదా, 261 లో 1s ప్లేస్ లో ఏ నెంబర్ ఉంది? 1 ఉంది. 1s ప్లేస్ లో 1 వచ్చే క్యూబ్స్ ఏమున్నాయి? 1 ఉంది. 1 క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 1. ఇంకా ఏమున్నాయి 1 వచ్చే అవకాశాలు? 1 వచ్చే అవకాశాలు ఇంకా ఏమున్నాయమ్మా? ఏమి లేవు కదా. 2 తీసుకుంటే 8 వస్తుంది, 3 తీసుకుంటేనేమో 7 వస్తుంది, 4 తీసుకుంటేనేమో 4 వస్తుంది, 5 తీసుకుంటే 5 వస్తుంది, 6 తీసుకుంటే 6 వస్తుంది. సో 7 తీసుకుంటే 3 వస్తుంది. అంటే 1 వచ్చే అవకాశాలు ఓన్లీ 1కే ఉన్నాయి కదా. 1 వచ్చే అవకాశాలు ఓన్లీ 1కే ఉన్నాయి కాబట్టి మనం 1s ప్లేస్ లో
1 వేసుకోవచ్చు, 1 ప్లేస్లో 1 వేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ గ్రూప్కి వస్తే సెకండ్ గ్రూప్లో 9 ఉంది. సెకండ్ గ్రూప్లో 9 ఉంది. ఈ సెకండ్ గ్రూప్లో ఉన్న 9కి బిఫోర్ క్యూబ్ ఏంటి, ఆఫ్టర్ క్యూబ్ ఏంటి అనేది చూద్దాం. బిఫోర్ క్యూబ్ ఏంటి, ఆఫ్టర్ క్యూబ్ ఏంటి. బిఫోర్ క్యూబ్ ఏంటి, 9 కంటే బిఫోర్ క్యూబ్ 8 అంటే 2 క్యూబ్. 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8. ఇక్కడ 9. నెక్స్ట్ దీని ఆఫ్టర్ క్యూబ్ ఏంటి చిల్డ్రన్, 8 తర్వాత 2 క్యూబ్ అంటే 8, అప్పుడు 3 క్యూబ్ ఏమవుతుంది, 27 అవుతుంది. 27 అవుతుంది. 27 అంటే 3 క్యూబ్. 3 3s are 9, 9 3s are 27. మీకు అర్థమైందా? సెకండ్ గ్రూప్లో ఉన్న నెంబర్కి బిఫోర్ క్యూబ్ ఆఫ్టర్ క్యూబ్ రాసుకున్నా నేను. బిఫోర్ క్యూబ్ ఎంత, 8 మీన్స్ 2 క్యూబ్. ఆఫ్టర్ క్యూబ్ ఎంత, 27 అంటే 3 క్యూబ్. ఇక్కడ 2 క్యూబ్ 3 క్యూబ్కి మిడిల్లో నెంబర్ 9 ఉంది. 9 కంటే బిఫోర్ 8 ఉన్నా, 7 ఉన్నా, 6 ఉన్నా, ఏది ఉన్నా మనకి 2కి 3కి బిట్వీన్లో ఉన్నట్టే. అర్థమైందా? 27కి బిఫోర్ 26 నుంచి 9 వరకు మధ్యలో ఉన్న నెంబర్స్ అన్నీ కూడా 2కి 3కి బిట్వీన్లో ఉన్న నెంబర్సే అన్నట్టు. సో ఇప్పుడు 9కి బిఫోర్ క్యూబ్ ఏంటి చిల్డ్రన్, 9కి బిఫోర్ క్యూబ్ ఏమవుతుంది, 2 అవుతుంది. 9కి బిఫోర్ క్యూబ్ ఏమవుతుంది, 2 అవుతుంది. అంటే ఇక్కడ 1 ప్లేస్లో 1 వేసుకున్నాం కదా, ఎందుకంటే 1 వచ్చే అవకాశం మనకి 1కే ఉంది. ఏదైనా క్యూబ్లో 1 ప్లేస్లో 1 వచ్చే అవకాశం మనకి 1కే ఉంది కాబట్టి 1 వేసుకున్నాను. ఇప్పుడు సెకండ్ గ్రూప్కి బిఫోర్ క్యూబ్ ఏంటి, 2. సెకండ్ గ్రూప్లో ఉన్న నెంబర్కి బిఫోర్ నెంబర్ 2 కాబట్టి ఆ 2ని ఇక్కడ వేసుకోవాలి, 10th ప్లేస్లో వేసుకోవాలి 2ని. సో ఇప్పుడు ఈ 21 అనేది 9261కి క్యూబ్ రూట్ అన్నమాట. మనం ఇక్కడ ప్రాసెస్ ఏం చేయకుండా నంబర్ని చూసుకుంటూ ఎస్టిమేషన్ వేసుకుంటూ దాని యొక్క క్యూబ్ రూట్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాం 21. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ చేద్దాం. ఇప్పుడు నేను అన్నది ఏంటి, క్యూబ్ రూట్ అంటే 21 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9261 అన్న, అంతే కదా. చేద్దాం. 21 into 21, 1 2s are 1 1s are 1, 1 2s are 2 into 2 1s are 2, 2 2s are 4, 1 4 4 into మళ్ళీ 21, 1 1s are 1, 1 4s are 4, 1 4s are 4, 2 1s are 2, 2 4s are 8, 2 4s are 8, 1 6 12 9, 9261 వచ్చిందా. 21 క్యూబ్ 9261 అంటే 9261 యొక్క క్యూబ్ రూట్ ఏమవుతుంది, దీన్నే మనం ఏమో రాసుకోవచ్చు, క్యూబ్ రూట్ ఆఫ్ 9261 ఈజ్ ఈక్వల్ టు 21. క్యూబ్ రూట్ ఆఫ్ 9261 ఈజ్ ఈక్వల్ టు 21. అదే ఇక్కడ నేను చెప్పాను, 9261 యొక్క క్యూబ్ రూట్ మనకి 21 వస్తుంది అని. ప్రాసెస్ అర్థమైందా? మీకు ఇంకా చేస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. సో వీటిల్లో కొంచెం మ్యాటర్ ఉంటుంది కదా, ఆ మ్యాటర్ ఏంటనేది మనం టెక్స్ట్ బుక్లో చూసి రాసుకుందాం.
261 ends with its cube root also. So units place of the cube root will be 1. Now second group what's up 2 cube less than 9, that is 3 cube. దీనికంటే ముందు ఇక్కడ 8 27 వేసుకుంటే 2 cube 9 3 cube. As the smallest number is 2, it becomes tens place of the required cube root is 2. Therefore, cube root of 9261 is equal to 21. That is the answer. చూసారమ్మా ఏమంటున్నాడంటే ఇక్కడ ఫస్ట్ గ్రూప్ 261 will give us the units list of the cube root. 261 ఫస్ట్ గ్రూప్ కదా. ఈ 261 లో ఫస్ట్ యూనిట్స్ డిజిట్ లో ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబరే ఈ ఇచ్చిన నెంబర్ కి క్యూబ్ రూట్ ని ఇస్తుంది. As 261 ends with 1, its cube root also ends with 1. 261 అనేది 1 తోటి ఎండ్ అవుతుంది కాబట్టి దీని క్యూబ్ రూట్ కూడా 1 వచ్చే అవకాశం 1కే ఉంది కాబట్టి ఆ క్యూబ్ రూట్ కూడా 1 తోటే ఎండ్ అవుతుంది కాబట్టి 1's ప్లేస్ లో ఏం వేసుకున్నాడు 1 వేసుకున్నాడు. నెక్స్ట్ సెకండ్ గ్రూప్ తీసుకుంటే సెకండ్ గ్రూప్ లో సెకండ్ గ్రూప్ కి బిఫోర్ క్యూబ్ ఆఫ్టర్ క్యూబ్ రాసుకున్నాం. బిఫోర్ క్యూబ్ 2 కాబట్టి దీనికంటే బిఫోర్ 2 ఉంది కాబట్టి 2 క్యూబ్ ఉంది కాబట్టి 10's ప్లేస్ లో 2 వేసుకున్నాం. సో మనకు వచ్చేసినట్టు క్యూబ్ రూట్ ఏమో 21 అవుతుంది. నోట్ చేసుకోండి, ఇదంతా రాసేయండి. అంటే మనకి సెకండ్ రోమన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మనం ఈ రకంగానే చేయాలన్నమాట. సపోజ్ ఇప్పుడు మనము 1331 ఉందమ్మా. 1331 ఉంది. సెకండ్ నెంబర్ తీసుకుందాం. సెకండ్ నెంబర్లో 1331 ఉంది. ఈ 1331లో ఫస్ట్ 3 డిజిట్స్ ఒక గ్రూప్ అంటే 331 ఈజ్ 1 గ్రూప్. ఇక్కడ 1 అనేది సెకండ్ గ్రూప్. ఓకేనా? ఇప్పుడు ఈ 1's గ్రూప్ లో కూడా సేమ్ ఇక్కడ ఏంటి అంటే 1's తోటి స్టార్ట్ 1's ప్లేస్ లో 1 ఉంది కాబట్టి దానికి క్యూబ్ రూట్ కూడా 1 వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఏమని రాసుకోవచ్చు 331 ends with 1, then 331 ends with 1, then the cube root also ends with 1. So units place of the cube root will be 1. మనకి యూనిట్స్ ప్లేస్ లో ఏమొస్తుంది 1 వస్తుంది. నెక్స్ట్ ఏంటి సెకండ్ గ్రూప్ లో ఉన్న నెంబర్ ఏంటి 1. సెకండ్ గ్రూప్ లో ఉన్న నెంబర్ 1 కాబట్టి 1 కి బిఫోర్ ఆఫ్టర్ 1 కి ఆఫ్టర్ 8. 1 కి బిఫోర్ ఏముంది 0 ఉంది. 0 క్యూబ్ కదా, 0 క్యూబ్ సారీ అంటే 0 క్యూబ్ కాబట్టి మనకి ఇక్కడ ఏమని రాసుకోవచ్చు 1 కి బిఫోర్ 0 ఉంది, ఆఫ్టర్ 8 ఉంది. సో 1 క్యూబ్ రాయాలి అంటే మనకి
1 కి డైరెక్ట్ గా క్యూబ్ ఉంది కదా, ఇక్కడ డైరెక్ట్ గా 1 కి క్యూబ్ ఉంది. 1 క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మనకి సెకండ్ నెంబర్ కూడా 1 కదా, డైరెక్ట్ గా 1 క్యూబ్ 1 ఉంది కాబట్టి మనకి దాని స్మాలెస్ట్ నెంబర్ అని అవసరం లేదు ఇవన్నీ. సో ఇట్ బికమ్స్ ద 10th place have the required cube root is 1. ఇక్కడ 1 ఉంది కమ్మా, ఈ 1 కి నియరెస్ట్ క్యూబ్ రూట్ డైరెక్ట్ గా క్యూబ్ రూటే ఉంది. 1 క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 1 కదా, కాబట్టి డైరెక్ట్ గా అదే వేసుకోవచ్చు. ఒకవేళ డైరెక్ట్ నెంబర్ లేకపోతే దానికంటే స్మాల్ నెంబర్ తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మనకి 10th place లో కూడా ఏమొస్తుంది, 1 వస్తుంది. 10th place లో కూడా 1 వస్తుంది. కాబట్టి 10th place లో కూడా 1 వచ్చినప్పుడు మనకి ఏమని రాసుకోవచ్చు, ఇట్ బికమ్స్ 10th place have 1. So cube root of 1331 is equal 1 1 11. 11 యొక్క క్యూబ్ రూట్ ఎంత అంటే 1331. మీకు ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్. ఇవన్నీ కామన్, అన్నిటికీ కామన్ గా వస్తున్నాయి కాబట్టి నేనేం రబ్ చేయట్లేదు అనమాట. నెక్స్ట్ సెకండ్ నెంబర్ అయిపోయింది కదా, నెక్స్ట్ థర్డ్ నెంబర్ చూద్దాం. నెక్స్ట్ నెంబర్ 2744. మనం ఇవన్నీ నిన్న ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా చేసిన నెంబర్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. అసలు ఎలా చేయాలి, అన్నిటికీ వస్తుందా రాదా అనేది మీకు కన్ఫ్యూజన్ ఉండకుండా చెప్పడానికి చెప్తున్నా. సో ఇప్పుడు 2744లో 2744ని 2 గ్రూప్స్ గా డివైడ్ చేయాలి. 2 గ్రూప్స్ గా డివైడ్ చేస్తే 744 అనేది ఫస్ట్ గ్రూప్, 2 అనేది సెకండ్ గ్రూప్. ఇప్పుడు 744 ఉంది కదా, ఈ 744లో యూనిట్స్ డిజిట్ లో క్యూబ్ రూట్ 4 ఉంది. 4 అంటే ఏ నెంబర్ 4 క్యూబ్ రూట్ లో 4 ఉందంటే ఏ నెంబర్ 4 రావడానికి అవకాశం ఉంది చూడండి ఒకసారి. 0 తీసుకుంటే 0, 1 తీసుకుంటే 1, 2 తీసుకుంటే 8 వస్తుంది, 3 తీసుకుంటే 7 వస్తుంది, 4 తీసుకుంటే 4 వస్తుంది. 4 4 16, 16 4 64, అంటే 4 వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. కాబట్టి క్యూబ్ రూట్ ఆల్సో ఎండ్స్ విత్ 4. ఇక్కడ ఎండ్ విత్ 4 ఏది 744 ends with 4. It cube root also ends with 4. So units place have 4. Units place have 4. మీకు ఒకవేళ ఇక్కడ ఉంటే గుర్తుంటే రాసుకోండి. 1 cube is equal to 1, 2 cube is equal to 8, 3 cube is equal to 27, 4 cube is equal to 64, 5 cube is equal to 125, 6 cube is equal to 216. మనకు కావాల్సింది 4. 4 వచ్చే అవకాశం 4 క్యూబ్ అయితేనే ఉంది. 1 స్పేస్ లో 4 ఉంటే 4 క్యూబ్ అయితేనే 1 స్పేస్ లో మనకి 4 రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి క్యూబ్ రూట్ 4. నెక్స్ట్ సెకండ్ నెంబర్ ఏంటి 2, సెకండ్ గ్రూప్. 2 కి బిఫోర్ క్యూబ్ ఏంటి 1, ఆఫ్టర్ క్యూబ్ ఏంటి 8. దట్ మీన్స్ 1 క్యూబ్ 2 క్యూబ్. ఇప్పుడు మనకి 2 ఉంది కదా, 2 కి బిఫోర్ నెంబర్ ఏంటి 1, అంటే ఇట్ బికమ్స్ 10th place have 1. సో ద క్యూబ్ రూట్ రిక్వైర్డ్ క్యూబ్ రూట్ ఈస్ required cube root is 14. Therefore cube root of 2744 is equal 14. నిన్న మిమ్మల్ని హోంవర్క్ చేయమన్నది ఈ ప్రాబ్లం. ఇంతే వచ్చిందా మీకు? 14 వచ్చిందా? దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ సార్ ఇప్పుడు 3 డిజిట్స్ ఉన్నాయి కదా, 3 డిజిట్స్ ఉంటే ఎలా అనుకోవాలి అనేది నేను చెప్తాను చూడండి. సెకండ్ రోమన్ లో ఫస్ట్ ప్రాబ్లం 512. సో 512 అనేది చెప్తాను చూడండి. మనకి ఫస్ట్ గ్రూప్
3 నెంబర్స్ ఉండాలి ఖచ్చితంగా. ఫస్ట్ గ్రూప్ లో 3 నెంబర్స్ ఉండాలి కాబట్టి 5 and 2 అనేది ఫస్ట్ గ్రూప్ కి వెళ్ళిపోయింది. మరి సెకండ్ గ్రూప్ లో ఏం లేదు కదా టీచర్ అని అంటే సెకండ్ గ్రూప్ లో పుట్ ద 0 లెఫ్ట్ సైడ్ జీరోస్ పెట్టుకుంటే దానికి వాల్యూ ఏం మారదు కదా, అందుకని 0 పెట్టుకోవచ్చు. సో 1s 10s 100s 3 నెంబర్లు మనము ఫస్ట్ గ్రూప్ గా తీసుకుంటే సెకండ్ గ్రూప్ వచ్చేసి 0 అవుతుంది. సో సెకండ్ గ్రూప్ లో మనకి ఇక్కడ 0 అవుతుంది. ఫస్ట్ గ్రూప్ లో 2 ఉంది. ఫస్ట్ యూనిట్ ప్లేస్ లో ఏముంది 2 ఉంది. 512 will give us the units digit of the cube roots. 512 ఉంది కాబట్టి 2 రావడానికి అవకాశాలు ఏమున్నాయి ఇక్కడ ఏమీ లేవు. 2 రావడానికి అవకాశాలు మనకి ఎక్కడ ఉన్నాయంటే 7 తీసుకుంటే 3 వస్తుంది. యూనిట్ స్పేస్ లో 3 వస్తుంది. అంటే పక్కన ఎన్ని ఉన్నా నేను రాయట్లేదు, ఓన్లీ యూనిట్ స్పేస్ చూసుకుంటున్నా. నెక్స్ట్ 8 తీసుకున్నాం అనుకో, 8 తీసుకుంటే 8 8 64 64 3 20 అంటే 8 తీసుకుంటే మనకి 2 వచ్చే అవకాశం ఉందన్నమాట. 8 8 64 64 8 64 8 64 into 8 8 4 32 8 6 48 49 50 51 512 వస్తుంది. 8 క్యూబ్ తీసుకుంటే అంటే మనకి 2 వచ్చే అవకాశంలో ఫస్ట్ 1s ప్లేస్ లో ఏముండాలి మనకి 8 ఉంటే 1s ప్లేస్ లో 2 అనే నెంబర్ ఉంది అని అంటే 8 వచ్చే అవకాశం ఉందన్నమాట. 8 వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏమని రాసుకోవచ్చు 8 అని రాసుకోవచ్చు. సో 512 ends with 2, it cube root ends with 8. క్యూబ్ రూట్ 8 తోటి ఎండ్ అయితేనే దానికి క్యూబ్ 2 వస్తుంది. సో యూనిట్ స్పేస్ ఆఫ్ ది క్యూబ్ రూట్ విల్ బి 8. సెకండ్ గ్రూప్ వచ్చేసరికి ఏమవుతుంది, సెకండ్ గ్రూప్ లో ఏమవుతుంది చెప్పండి చిల్డ్రన్. సెకండ్ గ్రూప్ వచ్చేసి సెకండ్ గ్రూప్ లో ఏముంది 0 ఉంది. 0 కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూడండి. 0 కి లెఫ్ట్ సైడ్ 0 కి 0నే ఉంటుంది, రైట్ సైడ్ వస్తే 1 క్యూబ్ ఉంటుంది. సో ఇక్కడ వైపు 0నే ఉంటుంది. 0 కి 0నే అంటే ఇప్పుడు మనకి 10s ప్లేస్ లో ఏ నెంబర్ వస్తుంది 10s ప్లేస్ హ్యావ్ 0 ఎందుకంటే మిడిల్ లో ఉన్న నెంబర్ 0 కమ్మా. 0 కి బిఫోర్ అంటే ఇంకా ఏముంది 0నే కదా, అందుకని నేను బిఫోర్ నెంబర్ తీసుకుంటున్నా. ఓకేనా. ఆఫ్టర్ నెంబర్ ఎందుకు తీసుకోకూడదు అంటే దానికంటే పెద్దది తీసుకోకూడదుగా. తీసుకుంటే కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే క్యూబ్ తీసుకోవాలి, లేదు అంటే దానికంటే చిన్నగా ఉన్న క్యూబ్ తీసుకోవాలి. దానికంటే పెద్దగా ఉన్న క్యూబ్ తీసుకోకూడదు. అందుకని నేను ఆఫ్టర్ నెంబర్ తీసుకోవట్లేదు. సో బిఫోర్ తీసుకున్నా అదే తీసుకున్నా 0 వస్తుంది. దెన్ 10s ప్లేస్ లో 0నే ఉంటుంది. సో వి రిక్వైర్డ్ క్యూబ్ రూట్. సో వి రిక్వైర్డ్ క్యూబ్ రూట్ ఈస్ ఎంత 0. సారీ 10s ప్లేస్ లో 0 ఉంటుంది కాబట్టి 0 8 వస్తుంది. 0 8 మీన్స్ 8. 0 8 అంటే 8 కదా, లెఫ్ట్ సైడ్ 0 ఆన్సర్ లేదు కదా. సో క్యూబ్ రూట్ ఆఫ్ 512 is equal to 8. 8 cube is equal to 512. 8 cube is equal to 512. That is the answer. Okay na students. Next ఇంకొక నెంబర్ చూద్దాం. నెంబర్ చిల్డ్రన్ 2197. సో ఇప్పుడు దీన్ని మనం గ్రూప్ లాగా డివైడ్ చేస్తే 197 ఇక్కడ 2. ఇక్కడ చూడండి ఫస్ట్ గ్రూప్ 197 will give us the units digit of the cube root as 197 ends with 7. ఇటు క్యూబ్ రూట్ ends with చెప్పండి 7 వచ్చేది అంటే ఏ క్యూబ్ తో స్టార్ట్ అవుతుంది 3 తోటి. ఎందుకంటే 1s ప్లేస్ లో 7 ఉంది అంటే దాని క్యూబ్ రూట్ దేంతో ఎండ్ అవుతుంది 3 తోటి ఎండ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎండ్ విత్ ఏమని రాసుకోవాలి 3 అని రాసుకోవాలి. సో యూనిట్స్ ప్లేస్ విల్ బి 3. యూనిట్స్ ప్లేస్ లో మనకి ఏమొస్తుంది 3 వస్తుంది. నెక్స్ట్ 2197 అంటే
2197 లో సెకండ్ గ్రూప్ ఏంటి 2. సో 2 కి బిఫోర్ ఏంటి 1, ఆఫ్టర్ ఏంటి 8. దట్ మీన్స్ 1 క్యూబ్ 2 క్యూబ్. ఇప్పుడు 2 కి బిఫోర్ ఏముంది 1 ఉంది. అప్పుడు టెన్స్ ప్లేస్ ఏమవుతుంది టెన్స్ ప్లేస్ ఈస్ 1. సో వి రిక్వైర్డ్ క్యూబ్ రూట్ ఈస్ 1 3 13. ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 10 ఉంది. 1 ప్లేస్ లో 3 వస్తుంది, 10 ప్లేస్ లో 1 వస్తుంది. అంటే 13 యొక్క క్యూబ్ 2197 అన్నమాట. సో therefore cube root of 2197 is equal 13. సో అర్థమైంది కదా చిల్డ్రన్. ఎస్టిమేషన్ అంటే మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయకుండానే ఎస్టిమేషన్ చేసుకుంటున్నాం. ఈ మ్యాటర్ అంతా మనకు అవసరం లేదు, ఈ మ్యాటర్ మొత్తం మనకు అవసరం లేదు. అంటే మీకు నోట్స్ లో మ్యాటర్ కనపడాలి కాబట్టి ఇదంతా రాసుకోండి అని చెప్తున్నాను. డైరెక్ట్ గా సింపుల్ గా నేను చెప్తాను చూడండి. చూడండి మ్యాటర్ ఖచ్చితంగా నోట్స్ లో రాయాలమ్మా, అది నోట్స్ లో ఉండాల్సిందే. కానీ మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రాయాలన్నా లేదంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి దానికి క్యూబ్ రూట్ చెప్పండి అని ఎవరైనా అడిగినా మీరు డైరెక్ట్ గా ఎలా చెప్పొచ్చు అని అంటే చూడండి. ఇంకొక నెంబర్ తీసుకుంటా నేను 4096 ఉంది. 4096 ఉంది. ఇప్పుడు 4096 లో మీరు ఇవన్నీ మ్యాటర్ గీటర్ ఏం పెట్టుకోమాకండి. జనరల్ గా అంటే ఎవరైనా అడిగితే మీకు క్యూబ్ రూట్ అవునా కాదా అనేది చెప్పడానికి, దీనికి క్యూబ్ రూట్ ఎంత అనేది మీకు చెప్పాలంటే చెప్తున్నా. సో ఇప్పుడు 96 లో దీన్ని మనం ఒక గ్రూప్ గా చేసుకుంటాం. 6 తోటి ఎండ్ అవుతుంది. 6 తోటి ఎండ్ అవుతుంది అని అంటే దీనికి క్యూబ్ రూట్ కూడా 6 వచ్చే అవకాశమే ఉంటుంది. 6 ని ఎన్నిసార్లు నువ్వు మల్టిప్లికేషన్ చేసినా 6 వస్తుంది. 5 ని నువ్వు ఎన్నిసార్లు మల్టిప్లికేషన్ చేసినా 5 వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ మనకి 6 వస్తుంది అంటే 1 ప్లేస్ లో 6 వచ్చింది చిల్డ్రన్. నెక్స్ట్ సెకండ్ గ్రూప్ ఏంటి 2. ఇప్పుడు అదే 4. సెకండ్ గ్రూప్ లో 4. ఈ 4 కి బిఫోర్ ఏంటి 1 క్యూబ్, ఆఫ్టర్ ఏంటి 2 క్యూబ్. ఇప్పుడు 4 కి బిఫోర్ ఏముంది 1 ఉంది. అంటే 10 ప్లేస్ లో ఎంత వచ్చింది 1 వచ్చింది. సో 16. దీనికి క్యూబ్ రూట్ ఎంత అంటే 16. అట్లా సింపుల్ గా. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు నేను మనం చెప్పుకున్నాం కదా 2197. ఇప్పుడు 2197 లో 197 అనేది ఒక గ్రూప్. 7 తోటి ఎండ్ అవుతుంది అని అంటే 7 వచ్చే అవకాశాలు దేనికి ఉన్నాయి 3కి ఉన్నాయి. 3 తోటి 3 3 9 9 3 27 అంటే 7 వచ్చే అవకాశాలు దేనికి ఉన్నాయి 3కే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ 2 ఉంది. 2కి 2 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ కాదు. 2కి బిఫోర్ ఏంటి 1 క్యూబ్. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది 1 వస్తుంది అంటే 13. దీనికి క్యూబ్ రూట్ ఎంత అంటే 13. క్లియరా. నెక్స్ట్ 1331 ఉంది. ఇప్పుడు ఈ మొత్తానికి మల్టిప్లికేషన్ చేసుకున్నాం. 1 ఉంది. ఆ 1 స్పేస్ లో 1 ఉంది కాబట్టి 1కి వచ్చే అవకాశం 1 ఉంది కాబట్టి 1. మళ్ళీ ఇక్కడ 1 క్యూబ్ సెకండ్ గ్రూప్ 1 కదా, 1 క్యూబ్ కి ఈక్వల్ 1 కదా కాబట్టి 1 11. దీనికి క్యూబ్ రూట్ ఎంత అంటే 11. నేనేం ప్రాసెస్ ఏం చేయట్లేదు, డైరెక్ట్ గా ఎస్టిమేషన్ ద్వారా చెప్తున్నా. టీచర్ ఇవన్నీ మీరు తీసుకున్న నెంబర్లే కాబట్టి గుర్తుపెట్టుకొని చెప్తున్నారు అని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు. సరే ఏదైనా కొత్త నెంబర్ తీసుకుందాం. టెక్స్ట్ బుక్ లో నుంచి క్యూబ్ రూట్ లో ఏదైనా ఒక కొత్త నెంబర్ తీసుకుందాం. ఇక్కడ ఉన్నాయి చూడండి టేబుల్ లో 3375 ఉంది. 3375 ఉంది. ఇప్పుడు 3375 లో 375 అనేది ఒక గ్రూప్. 5 తోటి ఎండ్ అయింది అని అంటే క్యూబ్ రూట్ లో కూడా 5 తోటి ఎండ్ అవుతుంది. ఎందుకు 5 అని ఎన్నిసార్లు డివిజన్ చేసినా అది మల్టిప్లికేషన్ చేసినా 5 వస్తుంది కాబట్టి 1 స్పేస్ లో 5 వస్తుంది. ఇక్కడ 3 ఉంది. 3 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ కాదు. మరి 3 కంటే బిఫోర్ క్యూబ్ ఏంటి 1 కాబట్టి 15. 15 కి క్యూబ్ రూట్ 3375 అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 6859.
859 ఒక నెంబర్. ఇక్కడ 9 ఉంది. 9 ఉంది అని అంటే మనకి 9 రావడానికి అవకాశం దేనికి 9కే ఉంది. ఎందుకు అంటారా చూద్దాం. 9 into 9 into 9 9 9s are 81. మళ్ళీ ఇంటూ 9 చేస్తే 9 1s are 9 9 7s are 2. అంటే 9 వచ్చే అవకాశం 9కే ఉంది. అంటే ఖచ్చితంగా 1s ప్లేస్ లో 9 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది. 6 అనేది 1 క్యూబ్ కి దగ్గరలో 2 క్యూబ్ కి బిలోలో ఉంది. అంటే 1 క్యూబ్ కి 2 క్యూబ్ కి బిట్వీన్ లో ఉంది. సో 6 అనేది బిలో 1 కాబట్టి 19. 19 యొక్క క్యూబ్ రూట్ 6859 అట్లా. ఓకేనా చిల్డ్రన్? సో మనకి ఇప్పుడు క్యూబ్ రూట్స్ ఎస్టిమేషన్ ద్వారా ఎలా చేయాలి అనేది అర్థమైంది కదా మీకు. నాకు తెలిసి మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. అర్థమైతే రోమన్ నెంబర్ 2లో 2 3 1 2 నేను చెప్పాను. 3 4 నెంబర్స్ 2 ఉన్నాయి కదా. ఆ 2 నెంబర్స్ మీకు పైన ప్రాబ్లమ్స్ మ్యాటర్ చెప్పాను కదా. ఆ మ్యాటర్ ప్రకారం మీరు రాసి అవి ఆ 2 లెక్కలు చేసి క్లియర్గా కనిపించేలాగా నాకు ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయండి. ఓకేనా చిల్డ్రన్? రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. క్లియర్ కదా? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.